పాశ్చాత్య సంగీతం తాకిడికి సిసలైన భారతీయ సంప్రదాయ నృత్యాలు కనుమరుగవుతున్న రోజులివి. నేటి తరంలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా సంప్రదాయ నృత్యాలు నేర్చుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూచిపూడిలో అంతర్జాతీయ ప్రదర్శనలిస్తున్నాడు ఓ ముస్లిం యువకుడు. కూచిపూడి, భరతనాట్యం, కథాకళి వంటి సంప్రదాయ నృత్యాలు అరుదుగానైనా చూస్తున్నామంటే అవి అమ్మాయిలిచ్చే ప్రదర్శనలే. వృత్తిపరంగా ఎదగడానికో, నాట్య కళల మీద మమకారంతోనో అతి తక్కువ సంఖ్యలో అమ్మాయిలు మాత్రమే వీటిని నేర్చుకుంటున్నారు. ఇందుకు భిన్నంగా మన సంస్కృతి ఔన్నత్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో కూచిపూడిని ఎంచుకొని విశేషంగా రాణిస్తున్నాడు హలీం ఖాన్. ఒంగోలుకు చెందిన హలీం ఖాన్ 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. సంస్కృతి సంప్రదాయాలను అమితంగా ఇష్టపడే హలీం ఖాన్ కు ఇంటర్ చదివే రోజుల్లో సంప్రదాయ నృత్య రీతులు నేర్చుకోవాలనే ఆకాంక్ష కలిగింది. ఈ సమయంలోనే కూచిపూడిని ఎంచుకొని సాధన చేయడం ప్రారంభించాడు. హలీం తాను ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరాలనే లక్ష్యంతో కెవి సుబ్రహ్మణ్యం అనే గురువును ఆశ్రయించాడు. ఆయన ప్రోత్సాహంతో అతి తక్కువ సమయంలోనే కూచిపూడి నాట్యాన్ని ఔపోసన పట్టిన హలీం ఈ నాట్యంలోని రూపానురూప అనే ప్రత్యేక కళలో నిష్ణాతుడిగా ఎదిగాడు. అబ్బాయిలు డాన్స్ నేర్చుకోవటం అన్నది చాలా తప్పు విషయం అని చెప్పేసి చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నేను చాలా ఫేస్ చేశాను అనమాట. నువ్వు అబ్బాయి ఏంటి క్లాసికల్ డాన్స్ చేయటం ఏంటి, వెస్ట్రన్ డాన్సులు చేయకుండా సినిమా డాన్సులు రావా నీకు అని ఇలా అడిగే వాళ్ళు ఉన్నారనమాట. అబ్బాయిలే చేయాలి అమ్మాయిలే చేయాలని లేదు. కూచిపూడి నృత్యం అన్నది కేవలం అబ్బాయిలే మొదలు పెట్టారు. దాదాపుగా ఒక 50 సంవత్సరాలు మాత్రమే అమ్మాయిలు ఎంటర్ అయ్యి దీంట్లోకి. కేవలం ఇది అబ్బాయిలు మాత్రమే చేసే ఈ కూచిపూడి నాట్యం ఇప్పుడు అబ్బాయిలు ముట్టుకోవాలంటేనే భయపడి పారిపోయే దుస్థితికి మనం తీసుకొని వచ్చాము. హలీం ఖాన్ నాట్య ప్రస్థానంలో రాష్ట్ర జాతీయ స్థాయిలోనే కాక పాకిస్తాన్, సింగపూర్, మలేషియా, అమెరికా లాంటి దేశాల్లో దాదాపు 800 ప్రదర్శనలిచ్చాడు. రూపానురూపలో స్త్రీ పాత్రలను పోషిస్తూ ప్రశంసలు అందుకున్నాడు. ఎక్కువగా యువతను ఆకర్షించడానికి కూచిపూడిలోనే గజల్స్, పాటలు, కవితలతో ప్రయోగాలు చేస్తూ అందర్నీ మెప్పిస్తున్నాడు. ఇంకెప్పుడైనా మనం కర్ణాటక సంగీతమో, కూచిపూడి నృత్యమో ఇంకేమైనా నేర్చుకోవాలంటే అమెరికా లాంటి, ప్యారిస్ లాంటి దేశాల్లోకి వెళ్ళి మనం నేర్చుకోవాల్సి వస్తుంది అని అలాంటి దౌర్భాగ్యం, అలాంటి దుస్థితి మన కళ్ళకు ముందే మనం మారితే మంచిది.
హిందువులు మాత్రమే అధికంగా కనిపించే కూచిపూడి నాట్యాన్ని హలీం నేర్చుకోవడం మొదట్లో తల్లిదండ్రులకు ఇష్టముండేది కాదు. ఎంబీఏ చదివిన వ్యక్తిగా ఏదైనా మంచి ఉద్యోగంలో చేరమని ఒత్తిడి చేశారు. అయినా తాను ఎంచుకున్న నాట్యంపై మమకారంతో కూచిపూడి సాధనను ఆపలేదు. మన యువత జుంబా లేకపోతే హిప్ హాప్, వెస్ట్రన్ డాన్స్లు లేకపోతే పబ్లు, వీటిలోనే అంటే అవి చేయటం తప్పని కాదు, కొత్తవి మనం ఆహ్వానించుకోవచ్చు. కానీ మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. ఆ ఐడెంటిఫికేషన్ ని కంప్లీట్ గా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. కూచిపూడి కళాకారుడిగా పలు సినిమాల్లో నటించిన హలీం ఖాన్ ఇప్పుడు కూచిపూడి విశిష్టతను తెలుపుతూ ఓ డాక్యుమెంటరీని సైతం నిర్మిస్తున్నాడు. హలీం ప్రతిభను గుర్తించిన పలు సంస్థలు సన్మానాలు, సత్కారాలు చేశాయి. ప్రేక్షకుల ప్రశంసలే తనకు కొండంత బలాన్ని ఇస్తున్నాయని అంటున్నాడు. అది పేరెంట్స్ ని నేను రిక్వెస్ట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఈ గంగం స్టైల్ అని లేకపోతే సినిమా చూపిస్తా మామ అనుకుంటూ నోటికి ఎలా వస్తే అలా పాడిన పాటలు పిల్లలు మనం పాడుతుంటే ఎంజాయ్ చేస్తుంటే ఒక్కసారి ఆలోచించండి, అది ఎంతవరకు బాగుందో, అది మన సంస్కృతికి ఎంతవరకు దగ్గరగా ఉందో. రేపు వెళ్ళి పిల్లలు ఎలాంటి సంస్కారవంతులు అవుతారో మీరు కొంచెం ఆలోచించండి. కాలానుగుణంగా కొత్తదనాన్ని ఆహ్వానించినప్పటికీ మన సంస్కృతికి మూలమైన కళలను మర్చిపోరాదన్నది హలీం ఖాన్ సూచన.